ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని స్థానిక 3 రోడ్ల కూడలిలో ఉన్న శ్రీ ఆనందాశ్రమంలో శనివారం చీరే సారే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో కొలువైన దేవీ దేవతలకు ఆశ్రమ అర్చకులు మణిబాబు శర్మ తెల్లవారుజాము 5 గంటల నుంచే మహాన్యాసపూర్వక గణపతి పూజ, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి ఆశ్రమంలోని అమ్మవార్లకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి చీరే సారే వడిగట్టి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు, ఆకు పూజ, కుంకుమ పూజలు నిర్వహించారని తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కర్పూర హారతులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారని అన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆశ్రమంలోకి విచ్చేసిన భక్తులకు శ్రీ భైరవానంద స్వామి తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో దొనకొండతో పాటు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తొలి ఏకాదశి వేడుకలను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. జై మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. ఈరోజు మన ఆనందాశ్రమంలో పలు రకాల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. భక్తి శ్రద్ధలతో ఈరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు కూడా జరిగాయి. మా అందరికీ ఆనందాశ్రమం నుంచి భైరవానంద స్వామి పలు రకాల ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా అందరి కోసము కూడా కుంకుమార్చన మహిళలందరి కోసం కూడా చేయడం జరిగింది. ఇది మా ఆనందాశ్రమంలో ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్లకు వడిబియ్యం పోయడం జరిగినది. మరియు స్పెషల్గా మా మహిళలందరి కోసము కూడా ప్రతి సంవత్సరం ఇలాగే స్వామివారు ఏర్పాటు చేస్తున్నారు. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. అమ్మవారి కృపా కటాక్షాలకు మేమందరం పాత్రలవుతున్నాము. ఈ సందర్భంగా మా అందరి కోసము కూడా స్వామివారు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషిస్తున్నాము. మేము ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి సందర్భంగా మన దొనకొండ ఆనందాశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. అమ్మవారికి ఒడిబియ్యం కూడా పట్టడం జరిగినది. మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఉన్నారు. అమ్మవారికి మహా నైవేద్యాలు, ప్రసాదాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. అమ్మవారికి ప్రత్యేకంగా కూడా కుంకుమార్చన, అభిషేకాలు, చాలా రకాల పూజా కార్యక్రమాల్లో మేము అందరం కూడా మహిళలందరం కూడా పాల్గొనడం జరిగినది. తదనంతరం మన దొనకొండ ఆనందాశ్రమం స్వామీజీ భైరవానంద స్వామీజీ గారు కూడా మా అందరి కోసము కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ధన్యవాదాలు.